హాయ్ హలో ఎవరివన్ ఈరోజు నా ఛానల్లో ఒక స్పెషల్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఇది చూసిన తర్వాత అది స్పెషలో కాదా మీరే చెప్తారు. అదేనండి, రావులపాలెంలో ఎక్కువగా వినిపిస్తూ ఉండని చూడండి. రావులపాలెం కుండ బిర్యానీ అని చెప్పి ఫేమస్ అని చెప్పి చాలా న్యూస్ ఛానల్స్లో అవి వస్తూ ఉంటాయి. కోనసీమ పేరు చెప్తేనే రావులపాలెం కుండ బిర్యానీ అని చెప్తారు. అది రావులపాలెం వరకు వెళ్ళి తీసుకురావడం దేనికని చెప్పి నేనైతే ఇంట్లో ట్రై చేశాను. ఈ బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. రావులపాలెం కుండ బిర్యానీ నేను టేస్ట్ చేశాను. అయితే ఆ కుండ బిర్యానీకి నేను ఇంట్లో చేసిన కుండ బిర్యానీకి చాలా తేడా ఉంది. దాని మీద ఒక 50% ఇంట్లో చేసిన కుండ బిర్యానీ చాలా టేస్టీగా వచ్చింది. మీరైతే వీడియో పూర్తిగా చూసిన తర్వాత నేనైతే ఏ రకంగా చేశానో ఆ రకంగా మీరు ఈ బిర్యానీ ఒకసారి ట్రై చేస్తే నేను చెప్పింది అబద్ధమో నిజమో మీకే అర్థమవుతుంది. ఇలా అయితే ఫ్రైడ్ ఆనియన్స్ తీసి పక్కన పెడతాను. ఇవి వేరే కడాయిలో పెట్టి ఫ్రై చేస్తున్నాను. ఇది బిర్యానీ పర్పసే. బిర్యానీ ఫస్ట్ టైం కుండలో చేస్తున్నాను కదా, అది టేస్టీగా ఉంటుందో లేదా అని భయంతో చికెన్ కొద్దిగానే తీసుకున్నాను. రైస్ కూడా 1/2 కిలో మాత్రమే చేశాను. 1/2 కిలో రైస్కి ఒక 2 లెగ్ పీసెస్, అదే రకంగా 2 కబాబ్స్, 3 చికెన్ పీసెస్ కనిపిస్తున్నాయి మీకు వీడియోలో, అవి చూడండి. అందులో 2 స్పూన్స్ ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అదే రకంగా కొద్దిగా పసుపు, ఆ చికెన్కి సరిపడగా సాల్టు, గరం మసాలా, పెరుగు కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. పెరుగు ఒక టీ కప్పుడు, చిన్న టీ కప్పు ఉంటుంది చూడండి, దాన్ని అయితే వేయాలి. పెరుగు వేస్తే బిర్యానీ టేస్టీగా ఉంటుంది. అలాగే 1 స్పూన్ అయితే కారం కూడా యాడ్ చేశాను. పెరుగు వేసిన తర్వాత అందులో పుదీనా, కొత్తిమీర ఇవి కూడా వేసి దానిపైన ఏమో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి ఇవన్నీ మిక్స్ అయ్యి ఇలాగా బాగా చికెన్కి పట్టే విధంగా కలిపి ఒక 1/2 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను నేనైతే. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కలర్ఫుల్గా ఉన్నాయి కదా, ఇవి కూడా అందులో వేసి కలిపి 1/2 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలి దీన్ని. మనం ఏ కుకింగ్ చేయాలన్నా కూడా ఎవరన్నా అప్లోడ్ చేసిన వీడియోస్ పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే అవి ట్రై చేయాలండి. ఎందుకంటే స్క్రిప్ట్ చేసేస్తే కనుక ఏదో ఒకటి మర్చిపోతాం. అలా మర్చిపోతే టేస్ట్ అయితే రాదు కదా. అందుకని వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే ట్రై చేయండి. మీ అందరికి ఒక సీక్రెట్ చెప్పాలా, నేనైతే ఇందులో టేస్టింగ్ సాల్ట్ అస్సలు యూజ్ చేయలేదు. కాకపోతే టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఈ బిర్యానీ గ్యాస్ స్టవ్ మీద అయితే చేయట్లేదు. మొన్న చెప్పాను కదా, చీకులు వీడియో పెట్టాను నా ఛానల్లో. అప్పుడు చెప్పాను కదా, నా బొగ్గుల పొయ్యి ఒకటి తీసుకున్నాను. అది 700 పెట్టి దాని మీద చాలా వెరైటీస్ అన్నీ చేసి నా ఛానల్లో అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా మీకు. ఈరోజైతే ఈ బొగ్గుల పొయ్యి మీదే ఈ పాట్ బిర్యానీ చేస్తున్నాను. బిర్యానీ మసాలా ఏమైతే వేయాలో అవన్నీ కూడా వీడియోలో చూపిస్తున్నాను. మరాఠీ మొగ్గలు అయితే ఒక 6 వరకు తీసుకున్నాను. అలాగే స్టార్ పువ్వు ఒక 2, ఇది జాజికాయ అంటే చూడండి చిన్న ముక్కలు 2 తీసుకున్నాను. అవి పొడి చేసి ఇందులో వేస్తాను. ఇలా పెద్ద రోట్లో వేస్తే కనుక దానికి అతుకుపోయి ఏమీ రాదని చెప్పి కవర్లో వేసి ఇలా పొడి అయితే చేశాను. ఇదైతే ఇందులో వేస్తున్నాను. కొద్దిగా నెయ్యి కూడా తీసుకుని 2 స్పూన్స్, చూసారు కదా బిర్యానీ ఆకు, అలాగే లవంగాలు, దాల్చిన చెక్కలు, యాలకులు ఇవన్నీ కూడా తీసి అందులో పెట్టాను. వీడియోలో చూస్తే కనిపిస్తుంది మీకు. 1/2 అవర్ అయిపోయిన తర్వాత ఇది ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసేసాను. చూసారు కదండి, ఇది బొగ్గులపై అయితే రెడీగా ఉంది. మా వారు చాలా కష్టపడి రెడీ చేశారు దీన్ని. నేను కింద ఇవన్నీ ప్రిపేర్ చేస్తుంటే పైన చాలా కష్టపడ్డారు ఆయన. ఏదేమైనా నాకు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు అప్పుడు. ఆయన చాలా మంచివారండి. నా కష్టాన్ని అర్థం చేసుకొని ఇంకెలా కింద కష్టపడుతుందో పైకి వచ్చేలోపు ఇది రెడీ చేద్దాం అనుకున్నారేమో కానీ చాలా కష్టపడి అయితే బొగ్గుల పైన అయితే రెడీ చేసి పైన పెట్టారు. బొగ్గుల పై మీద ఏం వండినా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. కాకపోతే ఆ బొగ్గులు మండేటప్పుడు చాలా టైం పడుతుంది. ఒక 20 మినిట్స్ వరకు పడుతుంది. అదంతా మండే వరకు ఈ పొగ వస్తూనే ఉంటుంది. ఈ బొగ్గులు అనేవి రాజుకునే వరకు కూడా మనం అలా విసురుగరతో విసురుతూనే ఉండాలి. ఇలా బొగ్గుల పొయ్యి మీద అయితే ఈ పాట్ పెట్టేసి దీంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కట్ చేసి పెట్టినటువంటి పచ్చిమిర్చి ఉన్నాయి చూసారు, అవైతే అందులో వేయాలి. మామూలుగా అయితే గ్యాస్ స్టవ్ మీద దనం మండి తొందరగా అయిపోతుంది. ఇదైతే కొంచెం స్లోగా అవుతుంది, కాకపోతే టేస్ట్ బాగుంటుంది. ఎలా అయినా స్టవ్ మీద చేసేదానికి పొయ్యి మీద చేసేదానికి ఖచ్చితంగా వేరియేషన్ కనిపిస్తుంది. నాకైతే ఇలా చేసిన బిర్యానీ చాలా బాగా నచ్చింది.
కాకపోతే కొంచెం కష్టంగానే ఉంటుంది దీని మీద చేయడం, ప్రాసెస్ చాలా ఎక్కువే. ఆ విసనగరతో విసురుతూ పక్కనేమో ఇది మనం కుకింగ్ చేస్తూ వీడియో తీస్తూ చాలా కష్టమైన పని ఇది. మామూలుగా నార్మల్గా ఇంటికాడ ఉండే వాళ్ళు అయితే చేసుకోవచ్చు, సరదాగా పొయ్యి మీద వండాలంటే కూడా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఎప్పుడైనా కానీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే పొయ్యి మీద వండడానికి ఇష్టపడుతూ ఉంటాను. నేను ఉండే ప్లేస్లో అయితే పొయ్యి పెట్టుకోవడానికి అయితే వీలు లేదు. అందుకని నాకు ఆ పొయ్యి మీద ఉండే ఇది పోక మామూలుగా ఈ బొగ్గులపై తీసుకొని దీని మీద కుకింగ్ చేస్తూ ఉంటాను. ఇదైతే అంత ఇబ్బంది ఉండదు. ఇది ఓపెన్ స్లాబ్లో పెట్టాను, పొగ కూడా పెద్దగా రాదు. ఫస్ట్లో వచ్చినంతగా ఆ బొగ్గులు రాజుకున్న తర్వాత పొగ ఏమీ కనిపించదు. దీని మీద వండిన వంటలు కూడా చాలా టేస్టీగా ఉంటాయని చెప్పి నాకు పొయ్యి అంటే చాలా ఇష్టం. ఆ ఇంటికి వెళ్తేనే చేయాలి, అప్పటి వరకు వెయిట్ చేయడం ఎందుకు అని చెప్పి ఇంటికాడ చేసుకోవడానికి సరదాగా ఎప్పుడైనా ఉంటుందని చెప్పి బొగ్గుల పొయ్యి అనేది తీసుకున్నాను. ఇది ఫస్ట్లో అయితే ఇది మండే వరకు కొంచెం పొగ వస్తుంది, తర్వాత అయితే పొగ రాదు. కానీ దీని మీద చక్కగా ఏది చేసినా కూడా టేస్టీగా వస్తాయి. అలాగని కొంచెం ఓపికగా చేయాలి, తొందరగా చేయాలంటే కనుక అసలు అవ్వదు. చూసారు కదా బిర్యానీలో ఏమైతే వేయాలో అవన్నీ కూడా ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేశాను. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి ఫ్రై చేసిన తర్వాత ఇలా బిర్యానీ మసాలా కూడా వేసి ఫ్రై చేశాను. ఆ తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇది కూడా ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై అయిన తర్వాత అప్పుడైతే వాటర్ వేసుకోవాలి. అంటే వాటర్ ఏ రకంగా వేయాలంటే 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటే 4 గ్లాసెస్ ఖచ్చితంగా వేయాలి. అలా అని చెప్పి మన స్టవ్ మీద అయితే కొంచెం ఎక్కువ వేస్తూ ఉంటాం, అంటే తొందరగా పెద్ద మంట పెడితే వాటర్ సరిపోవు అనే ఉద్దేశంతో. దీనికైతే కరెక్ట్గా వేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఇది చాలా స్లోగా కుకింగ్ అవుతుంది కదా. మళ్ళీ ఎక్కువ వేస్తే కనుక పేస్ట్ అయిపోతుంది రైస్ అనేది. కరెక్ట్గా కొలతలతో వేసుకుంటే కనుక బిర్యానీ మాత్రం చక్కగా వస్తుంది. మీరు అది గమనించి జాగ్రత్తగా చేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. నేనైతే ఈ మట్టి దాకా 250 రూపాయలు పెట్టుకున్నానండి. ఇది రీజనబుల్ ప్రైజో కాదో మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ మట్టి దాకలు ఇప్పుడైతే లేవు, కానీ మా అమ్మమ్మ వాళ్ళ కాలంలో ఉండేవి. వాళ్ళ ఇందులోనే వంట చేసుకునేవారంట. ఇందులో చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడైతే ఇవన్నీ వచ్చేసి సీమండి గిన్నెలు, రాగి గిన్నెలు ఇవన్నీ మంచిది కాదు. ఇందులో చేస్తే మట్టి గిన్నెలో చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళం మేమైతే. ఇప్పుడు అన్నీ కల్తీనే అని చెప్పి మా అమ్మమ్మ అప్పుడప్పుడు అంటూ ఉండేది. నాకైతే అన్న మాటలన్నీ గుర్తున్నాయి. కాకపోతే అందరూ ఇప్పుడు ఏది వాడితే ప్రజెంట్ ఏది నడిస్తే అదే కదండి మనం తీసుకునేది. అయినా వీటితో కొంచెం రిస్క్ వెళ్ళండి, ఇలా పెడితే అలా పోతున్నాయి ఇవి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవైతే ఏ రకంగా ఫ్రై చేశానో. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేయాలి. చాలా స్లోగా అయితే ఫ్రై అవుతుంది. అదే రకంగా కుకింగ్ కూడా చాలా వరకు అయిపోతుంది. ఒక 50% వరకు కుకింగ్ ఇలా ఫ్రై అయినప్పుడే అయిపోతుంది, ఎందుకంటే అది చాలా చిన్నగా వస్తుంది కాబట్టి మంట అనేది. స్లోగానే కుకింగ్ అయిపోయి చక్కగా చికెన్ పీస్ అయితే స్మూత్గా వస్తుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత దీని మీద అయితే మూత పెట్టేశాను. ఈ మూత పెట్టిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ వరకు ఇలా కుకింగ్ చేస్తే తొందరగా చికెన్ అనేది కుకింగ్ అవుతుంది. మీ అందరికీ ఒక విషయం చెప్పాలండి, ఇప్పుడైతే పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాయి, అలాగే హాలిడేస్ వస్తున్నాయి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం, లేకపోతే పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తాం, బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తామని చెప్పి పిల్లలు అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటారు. పంపించడం వరకు ఓకే అండి, వాళ్ళు ఎక్కడి వరకు వెళ్తున్నారా, ఎలా వస్తున్నారా అనేది గమనించండి. ఎక్కువ శాతం గోదావరిలో ఈతలకు వెళ్ళడం, స్నానాలు చేయడం, అందులో మిస్ అవ్వడం జరుగుతుంది. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అయితే ఇక్కడ మా కోనసీమ జిల్లాలోనే జరిగింది. కాబట్టి పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఈ నల్లాల్లో గమనిస్తూ ఉండండి. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఓడల బీచ్లో పెద్ద పెద్ద గోతులు పడిపోయి అది ఎక్కడ లోతుందో ఏంటో తెలియట్లేదు. కొంతమంది ఎక్కడెక్కడి నుంచో దాన్ని చూడడానికి వస్తారు, చూడడం వరకు ఓకేనండి. దయచేసి అందులో ఎవరో స్నానాలకు దిగొద్దు. అలాగే మొన్న ఒక 4 అబ్బాయిలు అయితే స్నానం కానీ వచ్చారు. వాళ్ళు ఎప్పుడూ వస్తూ వెళ్తూ ఉంటారంట. సముద్రం అన్నా గోదావరి అయినా ఎప్పుడు ఒకేలా ఉండవు కాబట్టి ఈ వచ్చే కెరటాలకి అక్కడక్కడ గుంతలు పడిపోయి ఎక్కడ లోతుందో తెలియదు. కాబట్టి కొంచెం అందులో దిగడానికి ఆలోచించండి. పిల్లల్ని కూడా బీచ్లని అవని ఇవని పంపించొద్దు. ఆ అబ్బాయి అయితే పాపం అందరూ పైకి స్నానం చేసి పైకి ఎక్కారు, కానీ తనైతే ఎక్కలేకపోయాడు. పైకి ఎక్కలేకపోవడం అంటే అలా కాదండి, ఇప్పుడు గోతులు పడిపోవడం వల్ల దానికి ఒక ఆనకట్లాగా రాళ్లతో కడుతున్నారు, ఎవరో దిక్కకుండా ఉండాలి. అలాగే ప్రజల ప్రాణాలకి హాని ఉందని చెప్పి దాని వారే
రాళ్ళతో ఒక గొట్టు కింద కడుతున్నారు. అయితే ఆ గట్టు మీద ఉన్న రాళ్ళ మీద అడిగేశాడు ఈ అబ్బాయి. అవి కెరటాలకి కింద కోతకు గురయ్యి ఆ రాడి మీద ఎప్పుడైతే అడిగేశాడో తను గోదావరి సముద్రంలోకి జారిపోయాడు. జారిపోయేసరికి ఆ అబ్బాయి మళ్ళీ పైకి ఎక్కుదామనే లోపే కింద పడ్డ అతన్ని కెరటంతో వచ్చి ఆ రాళ్ళ మీద కొట్టడంతో ఆ అబ్బాయి తలకి కూడా ఇంజూరీ అయింది. దానివల్ల ఆ అబ్బాయి పైకి లేవలేక అన్ఫార్చునేట్లీ చనిపోవడం జరిగింది. కాబట్టి మీరు కొంచెం అది గమనించండి. ఎందుకంటే ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. కొన్ని సందర్భాల్లో మనం అనుకోకుండా జరిగినట్లు కూడా మనం గుణపాఠంలానే తీసుకోవాలి. అది ఎప్పుడు వెళ్తాం కదా, ఎప్పుడు ఒకేలా ఉంటుందని చెప్పి వాళ్ళు అక్కడ దిగడం, ఆ అబ్బాయి మిస్ అవ్వడం అది జరిగింది. అలాగని అక్కడనే కాదండి, ఎక్కడైనా కానీ మీరు గుర్తుపెట్టుకోండి, పిల్లలు మాత్రం దయచేసి ఎక్కడికి ఏ గోదావరిలోకి కానీ ఏ సముద్రంలోకి కానీ పంపించొద్దు. ఒకవేళ వెళ్ళిన అందులో స్నానాలు దిగొద్దని పదే పదే మీరు చెప్తూ ఉండండి. మనం చెప్పకపోతే కనుక వాళ్ళకి తెలియదు. ఒకసారి బయటికి వెళ్ళే ముందు మమ్మీ ఇలా చెప్పింది కదా, కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అన్న ఆలోచనలో పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉంటారు. మీరు పిల్లల్ని అలా మోటివేట్ చేస్తూ ఉండండి. వీలైతే కంప్యూటర్ కోర్సులని ఇంకా మంచి మంచి చక్కగా జనరల్ నాలెడ్జ్ బుక్స్ అని అవన్నీ ఇవ్వండి. ఇస్తే పిల్లలు దానివల్ల ఉపయోగం ఉంటుంది. వాళ్ళు చదువుకుంటే ఫ్యూచర్ కూడా బాగుంటుంది. కాబట్టి పిల్లల్ని అస్తమానం కనిపెడుతూ ఉండండి. అలానే సమ్మర్లో మరీ కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో కూర్చోబెట్టద్దు. వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, బిర్యానీ అయితే ఏ రకంగా అవుతుందో. ఈ బొగ్గుల పొయ్యి అయితే మటుకు చాలా ఎక్సలెంట్గా ఉంది. బిర్యానీలో 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేశాను. అవి బాగా మరిగిన తర్వాత కడిగి పక్కన పెట్టినటువంటి రైస్ కూడా బిర్యానీలో యాడ్ చేస్తున్నాను. అది వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టేస్తే ఒక 20 మినిట్స్లో అయితే బిర్యానీ అయిపోతుంది. వాటర్ వేసిన తర్వాత అయితే మూత అయితే పెట్టేస్తున్నాను. ఇది మనం స్టవ్ మీద చేసినట్లుగా హై ఫ్లేమ్లో పెట్టడం, మీడియం ఫ్లేమ్లో పెట్టడం, ఇన్ని కష్టాలు అయితే పడవసరం లేదు. ఇది బొగ్గులు పొయ్యి కాబట్టి మంట ఎప్పుడు ఒకే విధంగా వస్తుంది. దీని మీద పెట్టినప్పుడు ఇంకా చూడవసరం లేకుండా ఒక 20 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఈ రకంగా కుకింగ్ అయింది. అది వాటర్ కూడా పైకి పొంగడం జరగదు, లోపలే కుకింగ్ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఎంత నీట్గా ఉందో. బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంది. నేనైతే చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. నా వీడియోస్ చూసిన వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ గురించి చెప్పి నా కుకింగ్ వీడియోస్ ఫాలో అవుతూ ఉండమని చెప్పండి. ఫైనల్గా అయితే బిర్యానీ అయిపోయింది. ఇందులో అయితే 3 ఎగ్స్ అయితే యాడ్ చేశాను. ఎగ్ బిర్యానీ అంటే ఇంకా మామూలుగా ఉండదు కదా, అందుకని నాకైతే ఎగ్ ఇష్టం. ఈ ఎగ్ కూడా వేడవుతుందని చెప్పి పైన పెట్టి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్, అదే రకంగా కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి మళ్ళీ మూత పెట్టేసి అవన్నీ కలిసే విధంగా కలిపి ఇంకా తీసేసుకొని సర్వ్ చేసుకుని తింటే ఓ రేంజ్లో ఉందబ్బా నిజంగా బిర్యానీ. చాలా చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి వీలుంటే ట్రై చేయండి. అది ఏ రకంగా వచ్చిందో నేను చెప్పడం కాదు కానీ మీకు కూడా అర్థమవుతుంది. బిర్యానీ అయితే మంచి కలర్ఫుల్గా ఉంది కదా. ఇలాగే నా ఛానల్లో ఇంకా మంచి మంచి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. మంచి మంచి కుకింగ్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. అలాగే నా ఛానల్ మాత్రం ఫాలో అవుతూ ఉండండి. ఫైనల్గా అయితే మా వారి కోసం అయితే లెగ్ పీస్తో బిర్యానీ సర్వ్ చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియోలో నచ్చితే కనుక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫైనల్గా పాట్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇలాగే నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.